ఇప్పుడు మనం చెప్పుకునేది ఏపీ సెట్ నుంచి 2017లోంచి వర్క్షాప్ నుంచి ఏమి ఇచ్చాడు, ఏం క్వశ్చన్స్ అనేది ఒకసారి చూద్దాం. దీంట్లోంచి మనకి ద టైప్ ఆఫ్ ఫైల్ యూజ్డ్ ఇన్ వుడ్ వర్క్ అంటే కార్పెంటర్లో యూజ్ చేసే ఒకే ఒక ఫైలు మనకి ర్యాస్ప్ ఫైల్. ఇంకా మిగతా ఏంటంటే డబుల్ కట్ ఫైల్, డైమండ్ కట్ ఫైల్, సింగిల్ కట్ ఫైల్ ఇవన్నీ ఫిట్టింగ్ షాప్లో ఇచ్చేస్తారు. మన కార్పెంటర్లో ఇచ్చేసేది ర్యాస్ప్ ఫైల్. ఎక్కువ మెటీరియల్ రిమూవ్ అవ్వడానికి అంటే రఫ్ కటింగ్స్ కట్లకి ఎక్కువగా అంటే కార్పెంటర్లోనే స్పెషల్గా ఇచ్చేస్తుంది ర్యాస్ప్ అనేది. దాన్నే ర్యాస్ప్ కట్ ఫైల్ అంటాం, లేకపోతే ఒకసారి ర్యాస్ప్ అంటాం. ఇది సెకండ్ ఆన్సర్ కరెక్ట్. నెక్స్ట్ ద కటర్ టీత్ అండ్ వర్క్ పీస్ ఇన్ డౌన్ మిల్లింగ్ మూవ్ ఇన్ ద డైరెక్షన్. ఇక్కడ డౌన్ మిల్లింగ్లో కటర్కి వర్క్ పీస్కి ఉన్న రిలేషన్ ఎలా ఉంటుందని అడుగుతున్నారు. దీంట్లో ఏంటంటే మనకి ఇది కటర్ అనుకుంటే, ఇది వర్క్ పీస్ అనుకుంటే, ఇది ఈ డైరెక్షన్లో తిరిగితే ఇది ఈ డైరెక్షన్లో ఉంటాయి. అంటే రెండు సేమ్ డైరెక్షన్లో ఉంటాయి. అంటే మనకి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అనమాట. అదే అప్ మిల్లింగ్ అయితే ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి అనమాట. డౌన్ మిల్లింగ్లో అయితే రెండు సేమ్ డైరెక్షన్లో ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ గ్రైండర్ వీల్ స్పెసిఫైడ్ ఇంటి స్పెసిఫికేషన్ ఇచ్చాడు డెసిగ్నేషను C54M6V. వీటిల్లో మనకి దాంట్లో సి అనేది దేన్ని ఇండికేట్ చేస్తుందంట. ఫస్ట్లో సి అనేది ఎప్పుడు మనకి టైప్ ఆఫ్ అబ్రెసివ్ని ఇండికేట్ చేస్తుంది. అంటే ఇక్కడ అబ్రెసివ్ అనేది సి అనేది సిలికాన్ అబ్రెసివ్. అదే ఏ ఉంటే కనుక అల్యూమినియం ఆక్సైడ్ Al2O3 ఇండికేట్ చేస్తుంది. అలాగే నెక్స్ట్ గ్రెయిన్ సైజు, అలాగే గ్రేడ్, ఇలాగా డిఫరెంట్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి. వి అంటే వెర్టిఫైడ్ బాండ్ అని ఒకసారి చూసుకోండి, ఆల్రెడీ క్లాస్ చెప్పిన దాంట్లో ఉంటుంది, చూడండి ఒకసారి. ఇందులో సి అనేది సిలికాన్ కార్బైడ్ అంటే SiC. ఇది అబ్రెసివ్ టైప్ ఆఫ్ అబ్రెసివ్ని ఇండికేట్ చేస్తుంది. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ ఇది టర్నింగ్ ఆపరేషన్ మైల్డ్ స్టీల్ రాడ్ డయామీటర్ 20 mm ఇచ్చాడు. అండ్ టర్న్డ్ స్పీడ్ 300 RPM ఇచ్చాడు. ద కటింగ్ స్పీడ్ అడుగుతుంది అనమాట. ఇందులో మనకి డైరెక్ట్ ఫార్ములా ఉంటుంది. కటింగ్ స్పీడ్ అంటే మనకి V = πdN/60. ఇది వేసుకుంటే మనకు దాంట్లో డైరెక్ట్గా వస్తుంది. అంటే మనకి ఇక్కడ పై, అలాగే డి అంటే డయామీటర్ ఇచ్చారు కదా 20 mm, దాన్ని మీటర్లో వేసుకోవాలి మనకి. ఎందుకంటే ఇక్కడ స్పీడ్ అనేది మీటర్/సెకండ్ అడుగుతున్నారు కాబట్టి డయామీటర్ అనేది మీటర్లో కన్వర్షన్ చేసుకుంటే 20/1000 అంటే 0.02 ఇంటూ, ఇప్పుడు కూడా ఇంటూ వస్తుంది, ఇది ఇంటూ అనమాట, ఇంటూ 5 ఇంటూ 0.02 ఇంటూ మనకి N RPM అనమాట 300 వేసుకుని /60 వేసుకుంటే మనకి ఈ 60 అనేది ఇక్కడ 5 టైమ్స్ పోతుంది. ఇక్కడ 5 ఇంటూ 0.02 అంటే 0.1 ఇంటూ ఇక్కడ 5 ఉంది అంటే మనకి ఇది కరెక్ట్ అనమాట. సెకండ్ ఆప్షన్. మీరు వెలాసిటీ = πdN/60 వేసుకుని డైరెక్ట్గా తీసుకోవచ్చు, చాలా ఈజీ. మనకి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వాట్ ఈజ్ ద M కోడ్ ఇన్ స్పిండిల్. M కోడ్స్ తీసుకున్న మిస్లేనియస్ ఫంక్షన్ తీసుకున్నట్టయితే మనకి 0 నుంచి 10 వరకు చదువుకోవాలి అవి. దాంట్లో ఏంటంటే క్లాక్ వైజ్ వచ్చేసరికి మనకి ఇది 0.3 చూపిస్తుంది. యాంటీ క్లాక్ వైజ్ అంటే 0.4 చూపిస్తుంది, అదే M04. ఇది వచ్చేసరికి క్లాక్ వైజ్ వచ్చేసరికి M03 చూపిస్తుంది అన్నమాట. ఇది సెకండ్ ఆన్సర్ కరెక్ట్. నెక్స్ట్ వచ్చేసరికి షార్ప్నింగ్ ఆఫ్ కటింగ్ టూల్ పెరిఫెరల్ ఫోర్స్ F ఇచ్చాడు 200 N, అప్లైడ్ గ్రైండింగ్ వీల్ 100 mm డయామీటర్ ఇచ్చాడు, రొటేటింగ్ స్పీడ్ ఇచ్చాడు V. ద పవర్ రిక్వైర్డ్ అడుగుతున్నాడు. దీంట్లో మనకి పవర్కి ఈక్వేషన్ ఏంటంటే మనకి P ఇక్కడ P F ఇంటూ V. ఇక్కడ వెలాసిటీ అంటే మనకి πdN/60 కట్టుకోవాలి. దాన్ని బట్టి చేసుకుని మనం డైరెక్ట్గా దీని ఆన్సర్ వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వెలాసిటీ అంటే మనకి V అంటే πdN/60 ఇది వేసుకుంటే వస్తుంది. మనకి F అంటే ఆల్రెడీ ఇచ్చాడు 200 ఇంటూ π, D అంటే ఇక్కడ డయామీటర్ 100 mm ఇచ్చాడు కాబట్టి
దాన్ని మీటర్లో మార్చుకోవాలి. మీటర్లో మార్చుకోవాలంటే 100 మీటర్లు మార్చుకోవాలంటే 0.1. అలాగే ఎన్ అంటే ఆర్పిఎం 600 బై 60 వేసుకుంటే ఇది 10 టైమ్స్ పోతుంది. నెక్స్ట్ ఇది 10 ఇంటూ 0.1 అంటే 1 అంటే 200 పై. ఈ సెకండ్ కరెక్ట్ అనమాట. అలా చాలా ఈజీగా ఉంటాయి. మనం క్యాల్కులేటర్ నాట్ అలౌడ్ కాబట్టి ఇలా చేసుకోవాలి ఈజీగా. అంటే 200 పై వస్తుంది దీంట్లో. నెక్స్ట్ చూసుకున్నట్టు ద సైజ్ ఆఫ్ ద గేర్ యూజువల్లీ స్పెసిఫైడ్. ఇందులో గేర్ని ఏ స్పెసిఫికేషన్ తీసుకుంటాం, ఎలా స్పెసిఫై చేస్తామంటే మనం పిచ్ సర్కిల్ డయామీటర్తో స్పెసిఫై చేస్తామన్నమాట. మొత్తం దాంట్లో మాడ్యూల్ కానీ లేకపోతే ప్రెజర్ యాంగిల్ కానీ లేకపోతే ఇవి హెడ్ అండ్ సర్కిల్, డెడ్ అండ్ సర్కిల్, ఇవన్నీ మిగతా పారామీటర్స్ అన్నీ దేని మీద డిపెండ్ అవుతాయి అంటే మనకి పిచ్ సర్కిల్ డయామీటర్ మీద డిపెండ్ అవుతాయి. గేర్ యొక్క పిచ్ సర్కిల్ డయామీటర్. అదే మనకి క్యామ్ ఉందనుకోండి బేస్ సర్కిల్, అలాగే మనకి రివుట్ ఉంటే షాంక్ డయామీటర్, ఇలా డిఫరెంట్ డిజైన్స్ అన్నీ ఒక్కో దాని మీద డిపెండ్ అయితే చూసుకోవాలి. గేర్కి వచ్చేసరికి మనకి పిచ్ సర్కిల్ డయామీటర్. నెక్స్ట్ ద పిచ్ ఆఫ్ ద స్క్రూ గేజ్ ఈజ్ 0.01 సెంటీమీటర్ అండ్ ద లీస్ట్ కౌంట్ 0.001 mm. ద టోటల్ నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఆన్ సర్క్యులర్ స్కేల్ అడుగుతుంది. ఇక్కడ ఏంటంటే మనకి టోటల్ నెంబర్ ఆఫ్ డివిజన్స్ అడుగుతుందంటే మనకి లీస్ట్ కౌంట్ ఫార్ములా తెలియాలి. ఫస్ట్ లీస్ట్ కౌంట్ ఫార్ములా ఏంటంటే మనకి లీస్ట్ కౌంట్కి పిచ్ ఆఫ్ ద స్క్రూ గేజ్ బై పిచ్ ఆఫ్ ద స్క్రూ గేజ్ బై సర్క్యులర్ స్కేల్ డివిజన్స్. ఇక్కడ సర్క్యులర్ స్కేల్ డివిజన్స్ ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి. లీస్ట్ కౌంట్ వచ్చేసరికి మనకి ఎంత ఇచ్చాడు అక్కడ, లీస్ట్ కౌంట్ 0.001 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ వచ్చేసరికి స్క్రూ గేజ్ పిచ్ మనకి ఇక్కడ సెంటీమీటర్లు ఇచ్చేది ఇది ఎంఎంలో ఉంది కాబట్టి ఒకటే యూనిట్స్లో ఉండాలి కాబట్టి ఒక సెంటీమీటర్ని ఎంఎంలో మార్చుకుంటే ఇంటూ 10 వేసుకోవాలి. 0.01 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 0.1 mm కాబట్టి ఇక్కడ 0.1 mm అనమాట. అది ఎన్ డివిజన్స్ అనమాట. దీని అంతటిని మనం ఎన్ అనుకుంటే అప్పుడు చేసుకుంటే మనకి ఎన్ ఈజ్ ఈక్వల్ టు 100 వస్తుంది అనమాట. అది అంటే ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. అర్థమైందా? అంటే ఇది మనకి ఇక్కడ ఈ పక్కన ఇది అన్నిటి వచ్చి ఈ టర్మ్ ఇటు వస్తుంది. దానికి మనం క్యాల్కులేషన్ చేసుకుంటే పైన కింద మనకి ఏంటంటే 1000తో మల్టిప్లై చేస్తే మనకి కావాల్సిన వాల్యూ వస్తుంది. ఇది వాల్యూ మనకు వచ్చేసరికి 0.1 ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ దీనిలో వచ్చేసరికి ఫర్ హోల్డింగ్ వైడ్ వర్క్ ద ఫాలోవింగ్ టైప్ ఆఫ్ క్లాంప్ యూజ్డ్. లాంగ్ టైప్ అంటే వైడ్ వర్క్స్ని హోల్డ్ చేయడానికి ఎప్పుడు షాస్ క్లాంప్ని వాడతారు అనమాట. ఇందులో ఇప్పుడు షాస్ క్లాంప్ని వాడతారు. ఇది వచ్చేసరికి జీ క్లాంప్ అనేది స్మాల్ సైజ్ వర్క్, అది ఎలాంగ్ విత్ మనకు దేంతంటే వి బ్లాక్తో యూజ్ చేస్తారు ఇది. అందుకనే స్మాల్ సైజ్డ్ వర్క్స్కి అయితే జీ క్లాంప్, షాస్ క్లాంప్ అయితే వైడ్ వర్క్స్ లాంగ్ వర్క్స్కి. హ్యాండ్ స్క్రూ ఒకటి, బెంచ్ హోల్డ్ స్టాప్స్, బెంచ్ హోల్డ్ ఫాస్ట్ అనేది మనకి ఏంటంటే కార్పెంటర్లో యూజ్ చేస్తారు కానీ ఇవి బెంచ్ మీద ఉంటుంది అంటే వర్క్ హోల్డింగ్ డివైస్ కాదు, జస్ట్ మనకు సపోర్టింగ్ డివైస్లో ఉంటుంది. ఇవన్నీ అంటే షాస్ క్లాంప్ని యూజ్ చేస్తారు లాంగ్ వర్క్స్కి. నెక్స్ట్ ద హార్బర్ ఆఫ్ మిల్లింగ్ మిషన్ యూజ్ టు హోల్డ్. హార్బర్ అనేది మిల్లింగ్ మిషన్లో మనకి కటింగ్ టూల్ని హోల్డ్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇది చాలాసార్లు వచ్చింది మనకు పెట్టి కటింగ్ టూల్స్ని హోల్డ్ చేయడానికి హార్బర్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ నర్లింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్. నర్లింగ్ అనేది మనకి డైమండ్ షేప్ అంటే మనకి ఇక్కడ ఏంటంటే డైమండ్ షేప్ ప్యాటర్న్ని ఇంపోజింగ్ చేయడానికి జాబ్ మీద మనకి నర్లింగ్ అనేది ఇచ్చేస్తారు. ఫర్ గ్రిప్పింగ్ ఆపరేషన్స్ కానీ స్క్రూ గేజెస్ కానీ వాటిలో ఎక్కువగా స్క్రైబర్స్ వాటిల్లో ఎక్కువగా ఇచ్చేస్తారు. ఇది గ్రిప్పింగ్ పర్పస్ కోసం ఇచ్చేస్తుంది నర్లింగ్ అనేది. ఇంబోసింగ్ ఏ డైమండ్ షేప్డ్ ప్యాటర్న్ ఆన్ ద జాబ్, థర్డ్ ఆప్షన్ కరెక్ట్. ఇదేసరికి ఏ షాపర్ ఏ లిఫ్ట్ ఆఫ్ ద టూల్ డ్యూరింగ్ ద స్ట్రోక్ ఇన్షూర్డ్. ఇక్కడ మనకి షాపర్లో లిఫ్ట్ అనేది టూల్ లిఫ్ట్ అవుతుంది కదా రిటర్న్ స్ట్రోక్లో. ఫార్వర్డ్ స్ట్రోక్ అనేది కటింగ్ స్ట్రోక్ షాపర్లో, రిటర్న్ స్ట్రోక్ అనేది ఐడిల్ క్విక్ రిటర్న్గా వస్తుంది కాబట్టి ఇక్కడ మనకి టూల్ అనేది వర్క్ పీస్ టచ్ అవ్వకూడదు కాబట్టి కొంచెం లిఫ్టింగ్ మెకానిజం వాడతారు. దాన్ని ఏమంటామంటే మనం
క్లాపర్ బాక్స్ మెకానిజం. అది చూడటానికి మనకి ఎలా ఉంటుంది చూడండి. ఈ క్లాపర్ బాక్స్ మెకానిజం టూల్ హెడ్కి అటాచ్ అయి ఉంటుంది. రిటర్న్ స్ట్రోక్లో మనకి ఇది కొంచెం సైడ్ లిఫ్ట్ అయ్యి చూస్తుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్టు మనకి ఇది క్లాపర్ బాక్స్ మెకానిజం. అంటే మనకు దీని ఆన్సర్ క్లాపర్ బాక్స్ మెకానిజం 4 కరెక్ట్. నెక్స్ట్ గ్రిప్పర్ ఈజ్ ద టైప్ ఆఫ్ ఎండ్ ఎఫెక్టర్. ఇది మనకి ఇది ఎక్కువగా రోబోటిక్స్ సిస్టంలో అట్లా ఇచ్చేస్తాం. ఎండ్ ఎఫెక్టర్ని గ్రిప్పర్ అంటాం. నెక్స్ట్ టిఎస్ ఈ సెట్ 2017 పేపరు. దీంట్లో ఏమిచ్చాడు ఒకసారి చూద్దాం. లేత్ బెడ్ స్ట్రక్చర్ ఆర్ మేడ్ ఆఫ్. లేత్ బెడ్స్ని మనం ఏ మెటీరియల్తో చేస్తారని అడుగుతారు. ఇది ఎప్పుడు గ్రే క్యాస్ట్ ఐరన్ ఇచ్చేస్తారు. ఒకవేళ గ్రే క్యాస్ట్ ఐరన్ మనకు ఆప్షన్లో లేకపోయినా ఒకసారి ఇందులో అయితే గ్రే క్యాస్ట్ డైరెక్ట్గా ఇచ్చుకో డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. ఒకసారి క్యాస్ట్ ఐరన్ ఇస్తాడు. క్యాస్ట్ ఐరన్ ఇచ్చినప్పుడు గ్రే క్యాస్ట్ ఐరన్ ఇవ్వకపోతే కనుక పెట్టుకోవచ్చు. లేకపోతే గ్రే క్యాస్ట్ ఐరన్ ఇస్తే పోస్ట్ ఆప్షన్ ఎప్పుడు గ్రే క్యాస్ట్ ఐరన్ పెట్టాలి. ఈ బెడ్ మెటీరియల్స్ని గ్రే క్యాస్ట్ ఐరన్ ఎందుకు ప్రిఫర్ చేస్తారంటే మనకి గుడ్ డ్యాంపింగ్ కెపాసిటీ, హై కంప్రెసివ్ స్ట్రెంత్, అలాగే ఈ ప్రాపర్టీస్ ఉన్నాయని దానికి ప్రిఫర్ చేస్తారు. అలాగే సెల్ఫ్ లూబ్రికేటింగ్ కెపాసిటీ ఉంటుంది దానికి. అంటే గ్రాఫైట్ కార్బన్ అనేది గ్రాఫైట్ ఫ్లేక్స్ రూపంలో ఉంటుంది. అందుకని సెల్ఫ్ లూబ్రికేటింగ్ కెపాసిటీ ఉంటుంది. అందుకని ఈ 3 రీజన్స్ వల్ల దాన్ని గ్రే క్యాస్ట్ ఐరన్ని ప్రిఫర్ చేస్తారు లేత్ బెడ్ మెటీరియల్స్కి. అంతే మనకి ఇక్కడ వచ్చేసరికి సెకండ్ ఆప్షన్ కరెక్ట్. ఇందులో వచ్చేసరికి సాఫ్ట్ గ్రేడ్ గ్రైండింగ్ వీల్స్ ఆర్ ప్రెజెంటెడ్ ద లెటర్స్. ఇక్కడ సాఫ్ట్ గ్రేడ్ అనేది A to Z వరకు రిప్రజెంట్ చేస్తారు. అందులో మనకి సాఫ్ట్ గ్రేడ్, మీడియం గ్రేడ్, హార్డ్ గ్రేడ్స్ ఉంటాయి. సాఫ్ట్ వచ్చేసరికి ఫస్ట్ లెటర్స్ అంటే A to H వరకు సాఫ్ట్ గ్రేడ్ని ఇండికేట్ చేస్తారు. అంటే ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ ద హ్యామర్ ఆర్ స్పెసిఫైడ్. హ్యామర్స్ అనేది మనకి ఎలా స్పెసిఫై చేస్తామంటే ఇటు వెయిట్ని బట్టే స్పెసిఫై చేస్తాం హ్యామర్స్ ఎప్పుడు. అందుకనే అదే హ్యాక్సా బ్లేడ్స్ అయితే లెంత్ ఆఫ్ ద బ్లేడ్ అనమాట. ఇది వచ్చేసరికి వెయిట్. నెక్స్ట్ ద పర్పస్ ఆఫ్ డైస్ అండ్ ఫిట్టింగ్ ట్రేడ్. ఫిట్టింగ్ షాప్లో మనకి డైస్ అనేది ఎక్స్టర్నల్ థ్రెడ్డింగ్ కోసం మనం ఇచ్చేస్తాం డైస్. అదే ట్యాప్స్ అయితే మనకి ఇంటర్నల్ థ్రెడ్స్ కోసం ఇచ్చేస్తాం. అంటే ఇక్కడ మనకి మేకింగ్ ఎక్స్టర్నల్ థ్రెడ్ సెకండ్ ఆప్షన్ కరెక్ట్. ఇది వచ్చేసరికి కటింగ్ సా బ్లేడ్ విచ్ ఈజ్ వెరీ థిన్ అండ్ స్టిఫెండ్ విత్ థిక్ బ్లాక్ స్ట్రిప్. ఇది మనకు ఆల్రెడీ మొన్న వచ్చింది, మన 2018 పేపర్ 19 పేపర్ వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ ఇది ఇప్పుడు కూడా రిపీట్ చేశాడు. ద కటింగ్ సా బ్లేడ్ విచ్ ఈజ్ వెరీ అంటే హ్యాక్సా బ్లేడ్ ఉంటుంది కదా మనకి, హ్యాండ్ సాస్ ఉన్నాయి కదా, దాంట్లో వెరీ థిన్ అండ్ స్టిఫెండ్ విత్ థిక్ బ్లాక్ స్ట్రిప్ మనకి అడిషనల్ స్ట్రిప్ అనేది ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇది బ్లేడ్ అనుకుంటే మనకి టీస్ ఇలా ఉంటాయి కదా, ఇక్కడ ఒక స్ట్రిప్ ఉంటుంది అనమాట. ఇది మనకి హ్యాండ్లో వస్తుంది ఇటు. ఈ స్ట్రిప్ని మనం ఇది ఒక 10 అంశాలు ఇచ్చేస్తామంట. అంటే మనకి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. 10 అంశాలు మనకి వెరీ థిన్ అండ్ స్టిఫెండ్ విత్ థిక్ బ్యాక్ స్ట్రిప్ ఇచ్చేస్తామంట. ఇది 10 అంశా కరెక్ట్. నెక్స్ట్ వచ్చి ద కార్బన్ కంటెంట్ హై స్పీడ్ స్టీల్స్. హై స్పీడ్ స్టీల్లో మనకి కార్బన్ కంటెంట్ ఎంత ఉంటుందంటే మనకి 0.7 ఉంటుంది. ఇందులో మనకి హెచ్ఎస్ఎస్ని మనం 18-4-1 స్టీల్ అంటాం. 18 అంటే టంగ్స్టన్, అలాగే క్రోమియం, సిఆర్, ఇది వచ్చేసరికి వెనీడియం. అలాగే 0.7 అనేది మనకి కార్బన్ పర్సెంటేజ్ అనమాట, కార్బన్ ఇండికేట్ చేస్తుంది. ఇంకనే 0.7 ఉంటుంది. కొన్ని టెక్స్ట్ బుక్స్లో అయితే 0.8 కూడా ఉంటాడు. 0.7 అటు ఇటుగా చూసుకోవచ్చు. కరెక్ట్గా 0.7 గుర్తుంచుకోండి. అలాగే మనకి హై స్పీడ్ స్టీల్లో టంగ్స్టన్ అనేది 18%, క్రోమియం 4, వెనీడియం 1%. నెక్స్ట్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ అడాప్టివ్ కంట్రోల్ యూజ్డ్ ఇన్ సిఎన్సి. సిఎన్సీలో అడాప్టివ్ కంట్రోల్ ఫంక్షన్ ఏంటంటే మనకి అడ్జస్ట్ ఫీడ్ రేట్ని అడ్జస్ట్ చేసి డిపెండింగ్ అపాన్ కటింగ్ టూల్ కండిషన్స్. కటింగ్ టూల్ కండిషన్స్ని, వర్క్ని, పొజిషన్ని దృష్టిలో పెట్టుకుని మనకి ఫీడ్ని అనేది అడ్జస్ట్ చేస్తుంది. అది అడాప్టివ్ కంట్రోల్ ఫంక్షన్ అనమాట. అడ్వాంటేజెస్ దానివల్ల. అంటే ఇక్కడ థర్డ్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ శాపర్. ఫార్వర్డ్ స్ట్రోక్, రిటర్న్ స్ట్రోక్ ఏ విధంగా ఉంటాయి, కంపారిజన్ సమానంగా ఉంటాయి లేకపోతే ఇలా ఇస్తాడు మనకి. ఇది కూడా మనం రిపీట్ అయింది బిట్టే. శాపర్ మెకానిజంలో ఫార్వర్డ్ స్ట్రోక్ కటింగ్ స్ట్రోక్, రిటర్న్ స్ట్రోక్ వచ్చేసరికి ఐడిల్ స్ట్రోక్. అంటే కటింగ్ స్ట్రోక్లో మనకి స్పీడ్ అనేది తక్కువగా ఉంటుంది, స్లోగా ఉంటుంది. రిటర్న్ స్ట్రోక్లో ఫాస్ట్గా ఉంటుంది. అందుకే మనం క్విక్ రిటర్న్ మెకానిజం ఇచ్చేస్తాం అనమాట. ఫాస్ట్గా బ్యాక్ వస్తుంది కాబట్టి మనకి ఫార్వర్డ్ స్ట్రోక్ స్లో, రిటర్న్ స్ట్రోక్ ఫాస్ట్. అంటే మనకి ఇక్కడ సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఉంటుంది. స్లో, ఫాస్ట్ అనేది కరెక్ట్. అంటే ఫార్వర్డ్ స్ట్రోక్ స్లో,
అండ్ రిటర్న్ స్ట్రోక్ ఈజ్ ఫాస్ట్. నెక్స్ట్ ఆర్బర్ ఈజ్ యూజ్డ్. ఆర్బర్ అనేది దేనికి ఇచ్చేస్తాం అంటున్నాం, ఇది మిల్లింగ్ మిషన్లో ఇచ్చేస్తారు కటింగ్ టూల్స్ని హోల్డ్ చేయడానికి. అంటే ఇక్కడ హోల్డ్ ద మిల్లింగ్ కట్టర్ని హోల్డ్ చేయడానికి ఇచ్చేస్తాం అనమాట. నెక్స్ట్ మెషినింగ్ ఫ్లాట్ సర్ఫేస్ విచ్ పర్పెండిక్యులర్ టు ద యాక్సిస్ ఆఫ్ ద కటర్ ఈజ్ నౌన్ యాజ్. మనకి ఫ్లాట్ సర్ఫేసెస్కి ఈ కటర్ యాక్సిస్ పర్పెండిక్యులర్గా ఉంటాయి కనుక, అంటే కటర్కి ఈ మెషినింగ్ సర్ఫేస్కి 90 degreesలో ఉంటుంది కనుక దాన్ని ఏ టైప్ ఆఫ్ అంటాం అంటే ఫేస్ మిల్లింగ్ అంటాం. ఫేస్ మిల్లింగ్లో ఏ విధంగా అరేంజ్మెంట్ ఉంటుంది, వర్క్ సర్ఫేస్కి కటర్ యాక్సిస్కి 90 degrees ఉంటుంది అనమాట. ఇవి క్వశ్చన్స్. నెక్స్ట్ 2016 ఈ సెట్ మనం చూసుకున్నట్టయితే ఏపీ ఈ సెట్, దీంట్లో మనకి ద చిజల్ యూజ్డ్ ఫర్ కటింగ్ స్టీల్ షీట్స్ యూజువల్లీ. ఇక్కడ చిజల్స్ అనేది ఏ విధంగా యూజ్ చేస్తాం ఇక్కడ అంటే చిజల్ కటింగ్ పాయింట్ ఎలా ఉంటుందంటే మనకి ఇక్కడ ఆప్షన్స్ ఇస్తాడు. మనం కటింగ్ టూల్స్ చెప్పినప్పుడు ఆల్రెడీ డిస్కస్ చేశాను. హార్డ్ అండ్ టెంపర్డ్ అనమాట. ఇక్కడ ఏంటంటే అన్నిల్డ్ అండ్ టెంపర్డ్ హార్డ్ అన్నిల్డ్ ఇచ్చాడు. కటింగ్ టూల్స్ ఎప్పుడు పాయింట్స్ ఎప్పుడు హార్డనింగ్ అండ్ టెంపరింగ్ చేస్తారు కాబట్టి హార్డ్ అండ్ టెంపర్డ్ సెట్ చేసుకోవాలన్నమాట. అలాగే నెక్స్ట్ సా సెట్టింగ్ అనేది మనకి కార్పెంటర్లు ఎక్కువగా వస్తుంది. సా సెట్టింగ్ అంటే దాన్ని ఏమంటామంటే మనం టీత్స్ని ఆల్టర్నేటివ్గా బెండ్ చేయడం అనమాట. మనకి సెట్టింగ్ ఆఫ్ సా టీత్లో వస్తుంది. మనకి ఒక టీత్ రైట్ సైడ్ బెండ్ చేస్తే ఒకటి స్ట్రైట్గా ఉంటుంది, ఇంకోటి మళ్ళీ లెఫ్ట్గా ఉంటుంది, మళ్ళీ ఆల్టర్నేటివ్గా అలాగా ఆపోజిట్ బెండ్ చేసుకుంటూ వెళ్తారు అనమాట. అది సా సెట్టింగ్ అనమాట. అంటే బెండింగ్ ద ఆల్టర్నేట్ టీత్ ఈజ్ ఆపోజిట్ డైరెక్షన్, అంటే థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అనమాట. నెక్స్ట్ ఇన్ కార్పెంటరీ ద టూల్ ఈజ్ టు మేక్ ద నారో త్రూ స్లాట్ ఈజ్. ఇక్కడ కార్పెంటరీలో ఒక నారో స్లాట్ని మార్కింగ్ చేయడానికి, అంటే ఇది ఒక రకంగా మార్కింగ్ ఉపయోగపడుతుంది, అలాగే నారో స్లాట్ని మేక్ చేయడానికి ఇచ్చేస్తారు. అది ఏ టైప్ ఆఫ్ టూల్ అంటున్నాం, ఇక్కడ ఫెర్వర్ సిజల్, జాక్ ప్లేన్, కోల్డ్ సిజల్, అలాగే మార్టేజ్ సిజల్ వచ్చాడు. మార్టేజ్ సిజల్ అనేది ఇచ్చేస్తారు అనమాట. నెక్స్ట్ మనకి వై హానింగ్ ఆపరేషన్ యూజ్డ్. హానింగ్ ఆపరేషన్ అనేది ఎందుకు ఇచ్చేస్తారు అసలు, మనం మొన్న సర్ఫేస్ ఫినిషింగ్లో చెప్పాను మీకు. హానింగ్ అనేది సర్ఫేస్ ఫినిషింగ్ ఆపరేషన్. అంటే అది మనకి మెటీరియల్ రిమూవ్ చేయదు కానీ ఫినిషింగ్కి ఇచ్చేస్తారు అనమాట. అంటే మనకి మెషినింగ్ అయితే చేసిన తర్వాత స్క్రాచెస్ వస్తాయి కదా, ఆ స్క్రాచెస్ నట్లని రిమూవ్ చేయడానికి ఇచ్చేస్తారు. ఇది స్పెషల్గా హోల్స్ నట్లని హాన్ చేయడానికి ఇచ్చేస్తారు అనమాట. అంటే హోల్స్ సిలిండ్రికల్ బోర్స్ కానీ సిలిండ్రికల్ హోల్స్ నట్లని సిలిండర్స్ బోర్స్ని వీటిని ఫినిషింగ్ చేయడానికి ఇచ్చేస్తారు అనమాట. అంటే ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉంటాయి, రిమూవ్ ద గ్రైండింగ్ అండ్ టూల్ మార్క్స్ లెఫ్ట్ బై ప్రీవియస్ ఆపరేషన్స్లో ఏమైనా ఉంటే వాటిని రిమూవ్ చేయడానికి ఇచ్చేస్తారు. అలాగే ఫినిషింగ్ ద హోల్స్ అంటున్నాడు. అంటే ఫస్ట్ 2 ఆప్షన్లు కరెక్ట్ దీంట్లో 1 and 2. నెక్స్ట్ మనకి వాట్ ఈజ్ ద విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఈజ్ హాఫ్ నట్ కన్సర్న్డ్. హాఫ్ నట్ అనేది దేనికి సంబంధించిందంటే హాఫ్ నట్ మెకానిజం అనేది మనకు లేత్లో ఇచ్చేస్తాం. ఇది స్పెషల్గా మనకి థ్రెడ్ కటింగ్ ఆపరేషన్లో మనం ఇచ్చేస్తాం అనమాట. అంటే ఇక్కడ లాకింగ్ డివైసా, థ్రెడ్ కటింగ్ అని లేత, మిల్లింగ్ మిషన్, షాపర్ అన్నాడు. థ్రెడ్ మనకు లేత్ మిషన్లో ఇచ్చేస్తాం, అది థ్రెడ్ కటింగ్ ఆన్ లేత్ మీద ఇచ్చేస్తాం అనమాట. హాఫ్ నట్ మెకానిజం అంటే హాఫ్ నట్ మెకానిజం అనేది క్యారేజీని గైడ్ చేస్తుంది అనమాట. ఇది థ్రెడ్ కటింగ్ ఆపరేషన్లో ఇచ్చేస్తాం మనం. హౌ ద సైజ్ ఆఫ్ ద ప్లానర్ ఈజ్ స్పెసిఫైడ్. ఇక్కడ మనకి ప్లానర్ని ఎలా స్పెసిఫై చేస్తాం అంటున్నాడు మనం. ద సైజ్ ఆఫ్ ద అంటే ఇక్కడ ప్లానర్ అనేది లెంత్ ఆఫ్ ద టేబుల్. మనకు ప్లానర్లో ఏంటంటే టూల్ స్టేషనరీగా ఉంటుంది, వర్క్ అనేది రెసిప్రోకేట్ అవుతుంది. అంటే ఎంత రెసిప్రోకేట్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ మనకి క్రాస్ రైల్స్ ఉంటాయి కదా, మనకి హైట్ ఎంత ఉంది అది కూడా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ మనకు 4th ఆప్షన్ చూడండి, బై ద సైజ్ ఆఫ్ ద టేబుల్ అండ్ హైట్ ఆఫ్ ద క్రాస్ రైల్, ఇది ఇంపార్టెంట్. ఫస్ట్ది లెంత్ ఆఫ్ ద స్ట్రోక్ అన్నాడు కదా, అది మనకి స్ట్రోక్ లెంత్ అనేది షాపర్కి స్పెసిఫికేషన్. నెక్స్ట్ సెకండ్ చూడండి, బై నెంబర్ ఆఫ్ టూల్స్ విచ్ ఆపరేట్ ఆన్ ఎట్ టైమ్, ఇది కూడా కాదు. నెక్స్ట్ బై ద సైజ్ ఆఫ్ ద టేబుల్, అంటే సైజ్ ఆఫ్ ద టేబుల్ ఒక రకంగా కరెక్ట్, కానీ అలాగే హైట్ ఆఫ్ ద క్రాస్ రైల్ కూడా ఇంపార్టెంట్. అందుకని 4th ఆప్షన్ కరెక్ట్ దీనికి. ప్లానర్కి స్పెసిఫైడ్ అంటే సైజ్ ఆఫ్ ద టేబుల్ అండ్ హైట్ ఆఫ్ ద క్రాస్ రైల్, 4th ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి
ఇన్ మిల్లింగ్ మిషన్ ద కటింగ్ టూల్ ఈజ్ మౌంటెడ్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్. ఇక్కడ మిల్లింగ్ మిషన్లో కటింగ్ టూల్ దేని మీద ఉంటుంది అంటున్నారు. మనకి ఆర్బర్ మీద ఉంటుంది. ఇది ప్రతి ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు. కటింగ్ టూల్ అనేది ఆర్బర్ మీద ఉంటుంది. ఆర్బర్ అనేది కటింగ్ టూల్ని హోల్డ్ చేసే ఒక టూల్ హోల్డింగ్ డివైస్. నెక్స్ట్, బై విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఈజ్ హార్డ్నెస్ ఆఫ్ ద వీల్ ఈజ్ స్పెసిఫైడ్. మనకి హార్డ్నెస్ ఆఫ్ వీల్, గ్రైండింగ్ వీల్ని ఎలా స్పెసిఫై చేస్తాం అంటున్నాను. ఇందాక చెప్పుకున్నది లెటర్స్ అనమాట. అంటే A to Z వరకు రిప్రజెంట్ చేస్తాం. మనకు వచ్చేసరికి లెటర్ ఆర్ ఆల్ఫాబెట్, ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్, మిగతా అన్నీ కాదు. మనకి గ్రైండింగ్ వీల్ యొక్క హార్డ్నెస్ని A to Z వరకు రిప్రజెంట్ చేస్తాం. అందులో మళ్ళీ సాఫ్ట్, మీడియం, హార్డ్ ఉంటాయి. మన టేబుల్ ఉంటుంది, చూసుకోవచ్చు. నెక్స్ట్, యూనివర్సల్ డివైడింగ్ హెడ్ ఈజ్ ఎంప్లాయిడ్ టు పెర్ఫామ్ ద మిల్లింగ్ ఆపరేషన్. యూనివర్సల్ డివైడింగ్ హెడ్ అనేది దేంట్లో ఇచ్చేస్తాం అంటున్నాడు. అది ఇండెక్సింగ్ మెకానిజంలో ఇచ్చేస్తాం. ఓన్లీ డిఫరెన్షియల్ ఇండెక్సింగ్ మెకానిజంలో ఇచ్చేస్తాం. ఇండెక్సింగ్ మిల్లింగ్ ఆపరేషన్లో వస్తుంది. డిఫరెన్షియల్ ఇండెక్సింగ్లో మనం యూనివర్సల్ డివైడింగ్ హెడ్ని ఇచ్చేస్తాం. నెక్స్ట్, హెలికల్ గేర్స్ కెన్ బి కట్ ఆన్ ద ఫాలోవింగ్ మిల్లింగ్ మిషన్. హెలికల్ గేర్స్ అనేది ఏ టైప్ ఆఫ్ మిషనింగ్లో మనం కట్ చేస్తూ ఉంటాం. వర్టికల్, హారిజాంటల్, యూనివర్సల్, మల్టీ స్పిన్ల. ఇక్కడ హెలికల్ గేర్స్ అనేది సమ్ ఇంక్లినేషన్లు ఉంటాయి కాబట్టి మనకి టేబుల్ని టిల్ట్ చేసి వర్క్ చేసేది మాత్రం ఒక యూనివర్సల్ మిల్లింగ్ మిషన్లోనే. అంటే యాంగులర్ కట్స్ అనేది మనకి దేంట్లో పాసిబిలిటీ అవుతుంది అంటే యూనివర్సల్. అందుకని హెలికల్ గేర్స్ కెన్ బి కట్ ఆన్ యూనివర్సల్ మిల్లింగ్ మిషన్, కరెక్ట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఈజ్ నాట్ ఫైన్ ఫినిషింగ్ ఆపరేషన్. ఫైన్ ఫినిషింగ్ అంటే మనకి ఫినిషింగ్ ఆపరేషన్స్ కాందేంటి అని అడుగుతున్నారు. గ్రైండింగ్ అనేది ఒక ఫినిషింగ్ ఆపరేషనే. నెక్స్ట్ సెకండ్ అయితే వదిలేండి. నెక్స్ట్ హార్నింగ్, ల్యాపింగ్ కూడా సర్ఫేస్ ఫినిషింగ్ ఆపరేషన్స్. అంటే 1, 3, 4 ఫినిషింగ్ ఆపరేషన్స్. ఇంకా కాంతి ఏంటంటే మనకి టంబ్లింగ్ అనమాట. టంబ్లింగ్ అనేది మనకి ఫినిషింగ్ ఆపరేషన్ కాదు, సెకండ్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్, లేత్ బెడ్ ఈజ్ మేడ్ ఆఫ్. లేత్ బెడ్ అనేది దేంతో చేస్తారంటే ఇందాక వచ్చింది మనకి గ్రే క్యాస్టర్ అని ఇచ్చాడు. అక్కడ ఇక్కడ వచ్చేసరికి మనకి పేరు పెట్టలేదు. క్యాస్ట్ ఐరన్, మైల్డ్ స్టీల్, హై స్పీడ్ స్టీల్, ఎల్ఐ స్టీల్. మనకి క్యాస్ట్ ఐరన్ కరెక్ట్ అనమాట. లేత్ బెడ్స్ అనేది క్యాస్ట్ ఐరన్తో చేస్తారు. నెక్స్ట్, హై స్పీడ్ స్టీల్స్ అనేది టూల్స్కి వాడతారు అనమాట. ఎల్ఐ స్టీల్స్, హై స్పీడ్ స్టీల్స్ స్పెషల్ టూల్స్కి అట్లా కొడతారు. లేత్ బెడ్స్కి అసలు మెషినరీ బాడీస్కి ఈ లాస్ట్ 2, 3, 4 వీటిని అసలు వాడరు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. లేత్ బెడ్స్ అనేది క్యాస్ట్ ఐరన్తో చేస్తారు. అలాగే నెక్స్ట్, ఫీడ్ డ్రైవ్స్ ఇన్ సిఎన్సి మిల్లింగ్ మిషన్ ఈజ్ ప్రొవైడెడ్. ఫీడ్ డ్రైవ్స్ అనేది సిఎన్సి మిల్లింగ్లో దేంతో ప్రొవైడ్ చేస్తారంటే స్టెప్డ్ మోటార్స్తో ప్రొవైడ్ చేస్తారనమాట. ఇవి స్టెప్డ్ మోటార్స్ అనేది మనకి సిఎన్సి మిల్లింగ్ మిషన్ వాటిలో చూసుకున్నట్టయితే మనకు తెలుస్తుంది. స్టెప్డ్ మోటార్స్ను యూజ్ చేస్తారు. అంటే థర్డ్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్, మనకి 2016 ఈ సెట్ చూసుకున్నట్టయితే ఇందులో మనకి ఏమేమి ఇచ్చాడో ఒకసారి చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ కార్నర్ జాయింట్ ఈజ్ స్ట్రాంగెస్ట్. స్ట్రాంగెస్ట్ జాయింట్ ఏంటి? మనకి కార్పెంటర్లో వస్తాయి కదా టైప్స్ ఆఫ్ జాయింట్స్. అందులో మైటర్ జాయింట్, డౌటెల్ జాయింట్, బట్ రిబేట్ జాయింట్ అని వస్తుంది. డౌటెల్ జాయింట్ అనేది స్ట్రాంగెస్ట్ జాయింట్ అనమాట. మనకి కార్పెంటర్లో వచ్చేదాంట్లో డౌటెల్ జాయింట్ మోస్ట్ స్ట్రాంగెస్ట్ అనమాట. అందుకని 3 కరెక్ట్. నెక్స్ట్, టు మేక్ అక్యురేట్ హోల్ విత్ స్మూతర్ ఫినిష్ విత్ టూల్ ఈజ్డ్. అక్యురేట్ ఫినిష్ కావాలంటే మనకి స్మూతర్ ఫినిష్ కోసం ఏ టైప్ ఆఫ్ టూల్ వాడుతూ ఉంటున్నాం? ఫినిషింగ్ టూల్స్. ట్విస్ట్ డ్రిల్ అనేది ఫినిషింగ్ టూల్ కాదు, అది మేకింగ్ ఏ డ్రిల్స్. సర్ఫేస్ ఫినిష్ సరిగ్గా రాదు, ఫస్ట్ ఆప్షన్ అది. నెక్స్ట్, రేమర్ అనేది డ్రిల్ చేసిన హోల్ని ఫినిషింగ్ చేయడానికి వాడతారు, అది. నెక్స్ట్, ఇంకోటి బ్రోచ్ అనేది కూడా ఫినిషింగ్ కాదు కానీ మేకింగ్ హోల్, అది అంటే రేమర్ కరెక్ట్, దీనికి కరెక్ట్గా అది సరిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే స్ట్రైట్ ఫ్లూట్ డ్రిల్స్, అది కూడా మేకింగ్ ఏ హోల్ అనమాట. మనకి ఇక్కడ సెకండ్ ఆప్షన్ కరెక్ట్. టు మేక్ ఏ హోల్ విత్ స్మూతర్ ఫినిష్ విత్ టూల్ ఈజ్డ్, రేమర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఈజ్ నాట్ మెటల్ స్క్వీజింగ్ ఆపరేషన్. మెటల్ స్క్వీజింగ్ ఆపరేషన్ కాంది ఏంటి దీంట్లో? విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఈజ్ నాట్ మెటల్ స్క్వీజింగ్ ఆపరేషన్. స్క్వీజింగ్ అంటే ప్రెజర్ యూజ్ చేయకుండా చేసేది. రివిటింగ్, కాయినింగ్, హాబింగ్, స్పిన్నింగ్. ఇవన్నీ ఏంటంటే మనకి రివిటింగ్, కాయినింగ్, స్పిన్నింగ్లోనే ఏంటంటే ఇప్పుడు రివిటింగ్ అనుకోండి ప్రెజర్ ఇచ్చేస్తాం, రివిట్ సెట్ని యూజ్ చేసి హై చేసి. కాయినింగ్ కూడా అంతే, స్క్వీజింగ్ ఆపరేషన్ అది కూడా.
మనకి కోల్డ్ వర్కింగ్లో వస్తుంది. కాయిన్స్ అవి మెడల్స్ కాయిన్స్ అవి చేయడానికి ఇచ్చేస్తారు. ఫోర్త్ ఆప్షన్ చూడండి స్పిన్నింగ్లో మనకి స్ట్రెచ్చింగ్ అండ్ బెండింగ్ ఇచ్చేస్తారు. స్ట్రెచ్చింగ్ అంటే అది కూడా ఒక ప్రెజర్ స్క్వీజింగ్ ఆపరేషన్. మనకు హాబింగ్లో ఇచ్చారు. 3 ఆప్షన్ కరెక్ట్ అనమాట. నెక్స్ట్ ద ఇన్స్ట్రుమెంట్ విచ్ ఈజ్ హాబింగ్ అనేది మనకి గేర్ మేకింగ్ ప్రాసెస్ అనమాట, మెషినింగ్ ఆపరేషన్ అది. నెక్స్ట్ 4th ఆప్షన్ చూడండి ద ఇన్స్ట్రుమెంట్ విచ్ ఈజ్ యూజ్డ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ లీనియర్ మెజర్మెంట్స్ కోసం యూజ్ చేసేది ఏంటి? దీంట్లో మనకి ఏమి ఇచ్చాడు? స్లిప్ గేజ్ ఇచ్చాడు, కాంబినేషన్ సెట్ ఇచ్చాడు, స్పిరిట్ లెవెల్ ఇచ్చాడు, స్ట్రైట్ ఎడ్జ్ ఇచ్చాడు. మనకి ఇది ఏంటంటే కాంబినేషన్ సెట్ అనేది ఈ స్పిరిట్ లెవెల్ స్ట్రైట్ ఎడ్జ్ కూడా స్ట్రైట్నెస్ని ఇగో మిగతా అన్ని కాంబినేషన్ సెట్ కూడా అంతే. అది లీనియర్ మెజర్మెంట్స్ కోసం లేదు. కాంబినేషన్ సెట్ అంటే డిఫరెంట్ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తుంది లీనియర్ మెజర్మెంట్స్తో పాటు, అంటే యాంగులర్ మెజర్మెంట్స్ కానీ అట్లా కానీ ఇచ్చేస్తారు. ఓన్లీ స్లిప్ గేజెస్ మాత్రమే లీనియర్ మెజర్మెంట్స్ కోసం ఇచ్చేస్తారు. అంటే ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. స్లిప్ గేజెస్ అంటే మనకి ఇవి గేజ్ బ్లాక్స్ అంటాం. ఇవి యాక్యురసీని చెక్ చేయడానికి అయితే స్క్రూ గేజ్ కానీ మైక్రోమీటర్ కానీ లేకపోతే వెర్నియర్ కాలిపర్స్ కానీ యాక్యురసీని మనం ఈ స్లిప్ గేజెస్ని ఇచ్చేసి మనం చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అంటే ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ స్పాట్ పేసింగ్ ఈజ్ ద ఆపరేషన్ పెర్ఫార్మ్డ్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ మిషన్. స్పాట్ పేసింగ్ అనేది ఏ టైప్ ఆఫ్ మిషన్లో చేస్తూ ఉంటున్నాడు? షాపరు, లేత్, డ్రిల్లింగ్, మిల్లింగ్. స్పాట్ పేసింగ్, కౌంటర్ సింకింగ్, కౌంటర్ బోరింగ్, డ్రిల్లింగ్, రీమింగ్ ఇవన్నీ డ్రిల్లింగ్ మిషన్ మీద చేస్తారు. 3rd ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ క్యాప్స్టన్ అండ్ టర్రెట్ లెత్ యొక్క ఫంక్షన్ ఏంటంటున్నాడు? ఈ మాస్ ప్రొడక్షన్కి ఇచ్చేస్తారండి ఎప్పుడైనా, అంటే ప్రొడక్షన్ రేట్ని ఇంక్రీజ్ చేయడానికి ఇచ్చేస్తారు. కాబట్టి మన పర్పస్ ఆఫ్ క్యాప్షన్ అండ్ టర్రెట్ లెత్కి ఫస్ట్ ఆప్షన్ మాస్ ప్రొడక్షన్ పెట్టాలి. అది లేదు కాబట్టి దానికి దగ్గరగా ఉన్న ఆన్సర్ ఇంక్రీజ్ ద ప్రొడక్టివిటీ అన్న ఇంక్రీజిటీ అన్న మాస్ ప్రొడక్షన్ అన్న ఒకటే. ఇంక్రీజింగ్ ప్రొడక్టివిటీ అది కరెక్ట్. మనకి 2nd ఆప్షన్ కరెక్ట్ అనమాట. నెక్స్ట్ అది అయిపోయింది ఫస్ట్ది. నెక్స్ట్ 7th చూడండి ద సర్ఫేస్ ఫినిష్ ఆపరేషన్ విచ్ ఈజ్ యూజువల్లీ పెర్ఫార్మ్డ్ ఆఫ్టర్ పాలిషింగ్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ సర్ఫేస్ ఫినిషింగ్ ఆపరేషన్ ఇదేం చేస్తామంటే మనం ఇక్కడ ఇచ్చాడు తంబ్లింగ్, బర్నిషింగ్, బఫింగ్, దీంట్లో సర్ఫేస్ ఫినిషింగ్ ఆపరేషన్ విచ్ ఈస్ యూజువల్లీ పెర్ఫార్మ్డ్ ఆఫ్టర్ పాలిషింగ్ తర్వాత మనకి తంబ్లింగ్, బర్నిషింగ్, బఫరింగ్, ఇంకోటి హార్నింగ్ ఇచ్చాడు. ఇక్కడ బఫరింగ్ అనేది కరెక్ట్ అనమాట, అంటే 3rd ఆప్షన్ కరెక్ట్ అనమాట. దీంట్లో మనకి ఏంటంటే పాలిషింగ్ తర్వాత కంపల్సరీగా మనకి బఫరింగ్ అని చేస్తారు, లేకపోతే బఫింగ్ అంటాడు, ఏదైనా కరెక్టే. మనకి ఈ రెండు సర్ఫేస్ అదే పాలిషింగ్ వీల్కి అంటే ఇది ఒక వీల్ టైప్లో ఉంటుంది, గ్రైండింగ్ వీల్ లాగా. ఈ పాలిషింగ్ వీల్, బఫింగ్ వీలు రెండు లెదర్తో కానీ కాన్వాస్ క్లాత్తో కానీ లేకపోతే కాన్వాస్తో కానీ కాటన్ క్లాత్తో కానీ చేసి అబ్రెసివ్ గ్రైన్స్ స్టిక్ చేస్తారు. వెరీ ఫైన్ గ్రైన్స్ అనమాట. ఇందులో మెటీరియల్ రిమూవల్ రేటు చాలా 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 తక్కువ ఉంటుంది. ఇవి సర్ఫేస్ ఫినిషింగ్ వాడతారు. అంటే పాలిషింగ్ చేసిన తర్వాత మనకి బఫింగ్ ఆపరేషన్ చేస్తారంట. 3rd ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ ద పొజిషన్ ఆఫ్ స్లైడ్స్ ఆఫ్ ఎన్సీ మెషిన్స్ టూల్స్. ఇక్కడ నెక్స్ట్ ద పొజిషన్ ఆఫ్ స్లైడ్స్ అనేది ఎన్సీ మెషిన్ టూల్స్ని కంట్రోల్ ఏది చేస్తుంది అంటున్నారు. దీంట్లో మనకి చూసుకున్నట్టయితే 3rd ఆప్షన్ సర్వో మెకానిజంని ఇచ్చేస్తారన్నమాట. సర్వో మెకానిజం ఇచ్చేసి మనకి స్లైడ్స్ని కంట్రోల్ చేస్తారన్నమాట. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ సిస్టమ్ రిక్వైర్స్ లార్జ్ స్టోరేజ్ ఫెసిలిటీ అంటే ఇక్కడ మనకి మెమరీ స్టోరేజ్ ఫెసిలిటీ ఎక్కువ దేనికి కావాలంటే మనకి ఎన్సీ, సిఎన్సీ, డిఎన్సీ, ఎల్ఎన్సీ ఇచ్చాడు. డిఎన్సీ దానికి కావాలన్నమాట. మనకి ఇక్కడ సూపర్ పవర్ కంట్రోల్ ఒక మాస్టర్ కంప్యూటర్ ఉంటుంది, దాని నుంచి నెంబర్ ఆఫ్ మిషన్స్కి ఇది గైడ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మనకి ఎక్కువ మిషన్స్ని గైడ్ చేసేది కాబట్టి ఒక మాస్టర్ కంప్యూటర్, దానికి లార్జ్ స్టోరేజ్ కెపాసిటీ కావాలి మనకి, అంటే ఇక్కడ డిఎన్సీ కరెక్ట్. ఆ డిఎన్సీలోనే మనకి లార్జ్ స్టోరేజ్ ఫెసిలిటీ ఉన్న కంప్యూటర్ని మనం ఇచ్చేయడం జరుగుతుంది. 3rd ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ ద వర్క్ ఎన్వలప్ ఆఫ్ రివల్యూట్ కోఆర్డినేట్ సిస్టమ్. మనకి ఇక్కడ వచ్చేసరికి దీంట్లో ద వర్క్ ఎన్వలప్ ఆఫ్ రివల్యూట్ కోఆర్డినేట్ సిస్టంలో మనకి 2nd కరెక్ట్.
పార్షియల్లీ స్పెరికల్ ఆ కోఆర్డినేట్ సిస్టమ్ మనం దీంట్లో ఇచ్చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇవి క్వశ్చన్స్. థ్యాంక్ యూ.